చూసారు కదా మన స్పైసెస్ బై అమ్మ. ఇగో మనది ఇవన్నీ స్టాకు. ఇంకో ఆవకాయ పచ్చడి కారం, మసాలా కారం, ప్లెయిన్ కారం, పసుపు, పింక్ సాల్ట్, మసాలాలు, చికెన్ మసాలా, రసం మసాలా, సాంబార్ మసాలా. జస్ట్ అన్నీ చూపించినానా మన కస్టమర్స్కి. మేము ఏం చేస్తామంటేనండి, ఇప్పుడు ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇది 25 kgs బ్యాగ్స్ అనమాట. మేము దాన్ని ఒక్కొక్క ప్యాకెట్ దీంట్లో ఇలా పెడతాం. ఇలా పెడితే ఇప్పుడు ఇది 5 kgs, 1 2 3 4 5 kgs. ఈ 5 kgs మేము ఇలా ప్యాక్ చేసి వీటిలో పెడతాం. 5 kgs 5 ప్యాకెట్స్ పెడతాం. అప్పుడు 25 kgs వస్తుంది. ఇక్కడ చక్కగా ఇగో ఆ మిషన్తో సీల్ చేస్తాం. ఎందుకంటే మనకి లాంగ్ వెళ్తాయి కదా, ఎక్కువ హైదరాబాద్ ఏంటి, కడప ఏంటి, ఆ తర్వాత కర్నూలు ఏంటి, నంద్యాల ఏంటి, అన్నీ వెళ్తాయి. వాడు యాక్చువల్లీ ఇప్పుడు చేసేది మొత్తం కూడా మనకి టన్ను మనకి టన్ను ఆర్డర్ వచ్చింది నంద్యాల నుంచి. ఒక ఆయన శ్రీకాంత్ గారు అని చెప్పేసి ఇచ్చారు. ఆ టన్ను కూడా మనకి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఇప్పుడు అది చేపించి వెంటనే మనం ట్రాన్స్పోర్ట్కి వేయాలి. ఆ ట్రాన్స్పోర్ట్కి వేసే విధంలో ఇది సేఫ్టీ ప్యాకింగ్ అనబడింది. ఈ ప్యాకింగ్ లోపల ప్యాకింగ్ కూడా పగలకోకుండా ఉంటాను, కానీ సేఫ్టీ ప్యాకింగ్ కింద 5 కింద వేసి మళ్ళీ 5 మళ్ళీ దీంట్లో వేసి డబుల్ స్టిచ్చింగ్ వేసి మేము లాంగ్ పంపిస్తాం. ఎందుకంటే అక్కడ ముఠా వాళ్ళు ఉంటారు, ఎలా పడితే అలా పడేస్తారు దాన్ని. ఆ ట్రాన్స్పోర్ట్లో నుంచి ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయితే కస్టమర్ చూడంగానే వాళ్ళకి ఒక ఎఫీరెన్స్ ఉండాలి, మన ప్యాకెట్ అంత బాగుంది, ముందు లోపల బాగుంది బయట బాగుంది అని ఒక ఎఫీరెన్స్ ఉండాలి. అలా కాకుండా మనం వెళ్ళి కింద పడేస్తే దాన్ని పగల కొట్టేసి ఆ పగల కొట్టింది తీసుకొని మళ్ళీ వాడు చూసుకొని దాంట్లో కొంత డ్యామేజ్ అయ్యి కొంత వేస్టేజ్ అయ్యి క్వాంటిటీ తగ్గటము అవన్నీ జరుగుతాయని మనం 90% సేఫ్టీ జోన్లోనే వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కస్టమర్ని మనం సాటిస్ఫాక్షన్ చేయాలి. కస్టమర్ దగ్గర నుంచి మేము ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఏమని కస్టమర్ని ఎలా ఉంది ఏంటి అంటే వాళ్ళు చెప్తారు, మేడం గారు ఈ మసాలా కారం ఇలా ఉంది, మా ప్లెయిన్ కారం ఇలా ఉంది, మేము ఈ రోజు కూడా మీ దగ్గర తీసుకుంటున్నామంటే కేవలం మీరు హెల్త్ పరంగాను క్వాలిటీ చూస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా కూడా నా ఫ్యాక్టరీలో ఇంత దుమ్ము తూలి ఉండదండి. ఎవరి కాళ్ళు చక్కగా మాస్కులు పెట్టుకుంటారు, నీట్గా చేతులతో చక్కగా నీట్గా వేస్తారు, ఎక్కడా కూడా దుమ్ము ధూళి ఉండదు, హెచ్చిపిచ్చిగా పడేటి ఉండదు. మాకున్న మిషనరీ మీరు చూసే ఉంటుంది, ప్యాకింగ్ మిషన్. ఈ ప్యాకింగ్ మిషన్ కూడా ఇప్పుడు వాడతామండి. యాక్చువల్లీ మనం 100 గ్రాముల వరకు మనం వచ్చాము. చాలా మంది ఏమడుగుతున్నారంటే, అక్క మనకి మసాలా ప్యాకెట్లును గరం మసాలా ప్యాకెట్స్ మాకు చిన్న పోచులో కావాలి అని అన్నారు. నేను మొన్నటిదాకా అమ్మో రిస్క్ ఏమో అనుకున్నాను. మన కస్టమర్ని వాళ్ళు సేల్ని బట్టే మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఈ ప్యాకింగ్ మిషన్లో కూడా మనం ₹10 ప్యాకెట్లు, ₹20 ప్యాకెట్లు చేద్దామని రేపు నెక్స్ట్ మంత్ శ్రావణ మాసంలో మొదలు పెడదామని చెప్పి అనుకుంటున్నానండి. వాస్తవానికి నాకు ఈ అమ్మ స్పైసెస్ ఈ కస్టమర్లందరూ కూడా ఈ రోజు వరకు కూడా నన్ను ప్రోత్సహిస్తూ నా నాకు ఆర్డర్స్ ఇస్తూ నా క్వాలిటీ బాగుందని నాకు చెబుతూ ఈ రోజు వరకు కూడా నేను ఈ ఈ ఇండస్ట్రీని నడుపుతున్నానంటే కస్టమర్ల వల్లనే. కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, కానీ కామెంట్స్కి నేను నేను దాంట్లో రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ అసలు కామెంట్స్కే నేను మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఈరోజు కొంత వీడియో కూడా చేయడం జరుగుతుంది. మీరు ఒక ఆయన అడగటం ఏంటంటే, మీరు ₹10 మార్జిన్ అంటున్నారు, మీరు ఎక్కువ తీసుకొస్తే నేను ఎక్కడ ₹10 మార్జిన్తో బిజినెస్ చేస్తున్నానని చెప్పాను. కానీ నేను ఇంత రేట్ అని ఎక్కడ నేను చెప్పలా నా నోటితో. ఏమంటే నేను ఈ రేటుకి అమ్ముతున్నానని చెప్పలా. సరే ఓకే, మీరు వాట్సాప్ ద్వారా అడిగినప్పుడు నేను రిటైల్ రేట్ మీకు పెట్టుండొచ్చు. రిటైల్ రేట్ ఎందుకు పెడుతున్నానంటే, మీరు ఒక ప్యాకెట్ తీసుకున్న వాళ్ళకి నేను రిటైల్ రేట్ అమ్మాలి. ఇప్పుడు మీ ఏరియాలో ఒక అతను నన్ను నమ్మి 100 కేజీలు 200 కేజీలు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నాడు. సపోజ్ ఈ ప్యాకెట్ ఉంది, నేను అతనికి హోల్సేల్కి ఇస్తాను, ₹10 లాభంతో ఇస్తా. ₹10 లాభం ఇచ్చినప్పుడు అతను ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ లెక్కేసుకోవాలి, అతని కష్టాలు లెక్కేసుకోవాలి, అతని పెట్రోల్ లెక్కేసుకోవాలి, అవన్నీ వేసుకొని ఒక ఒక ₹20-30 వేసుకొని అమ్ముకోవచ్చు నేను ఇచ్చిన దాని మీద. మీరు ఆ రేటు తీసుకోవచ్చు. కానీ నేను అతనికి ఇచ్చిన రేటే మీకు నేను ఇస్తే అతను దగ్గర ఎవరు కొంటారు? ఆ ఉద్దేశంతో అతను అమ్మే రేటే నేను చెప్తాను. ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్లు అడిగే వాళ్ళకి ఎవరికైనా కూడా. లేదు మేము బల్క్లో తీసుకుంటామండి, 50 కేజీలు అతను అమ్ముతూ ఉన్న ఏరియాలో నేను 90% ఎవరికి ఇవ్వట్లేదండి. లేదు వాళ్ళు హోటల్స్ వాళ్ళు ఉంటారు, తర్వాత రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు వచ్చి మేడం గారు కంటిన్యూగా మీ దగ్గర తీసుకుంటాం అన్న వాళ్ళు నేను ఇచ్చాను తప్పనిచ్చి, నేను ఒకరికంటూ అమ్ముకోమని ఇచ్చుకున్న వాళ్ళకి వేరే వాళ్ళకి నేను అమ్మట్లా. 90% అతనే అమ్ముకుంటున్నాడు, వాళ్ళకే చెప్తున్నాం, మేము లీడ్స్ కూడా వాళ్ళకే ఇస్తున్నాం. కారం ఇవాళ మీరు గమనిస్తే ఇప్పుడు ఎవరో చిన్నపిల్లలు కాదండి, ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ మన ప్రొవిజన్స్ ఏది ఎంత రేటు ఉందని చెప్పేసి ప్రతి నెల ఆడవాళ్ళు ఇళ్ళల్లో డిస్కస్ చేసుకుంటారు. వాళ్ళ హస్బెండ్కి చెప్తారు, ఏమండి ఇవాళ కూరగాయలు పెరిగినాయి, లేకపోతే సబ్బులు పెరిగినాయి, లేదా ఎచ్చాలు పెరిగినాయి అని చెబుతారు. ఇవాళ మీరు ఒక నెల రోజులు 2 నెలల క్రితం ధనియాలు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉంది రేటు, ఇవాళ ఎంత ఉంది?
మళ్ళీ జీలకర్ర మొన్నటిదాకా 280, 300 అమ్మింది, ఒక 20 రూపాయలు తగ్గింది. అప్పుడు అలాగే నేను జీలకర్ర వేయాలి, ధనియాలు వేయాలి. ధనియాలు ఇవాళ 200 పడుతుంది మాకు హోల్సేల్లో. అంటే మీకెంత పడుతుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వచ్చేటప్పటికి ఎల్లుల్లిపాయలు కూడా పెరిగినాయి. మేము ఎల్లుల్లిపాయలు తీసుకొని వస్తే, మేము హోల్సేల్లో 150కి 170 తీసుకొస్తే, వాళ్ళు వేస్టేజ్ మొత్తం తీస్తే మాకు వచ్చేది 30 కేజీ వచ్చింది, అంటే 200 పడుతుంది. మేము దీంట్లో 10 రూపాయల మార్జిన్తోనే మేము బిజినెస్ చేస్తున్నాం అనేది మీరు మమ్మల్ని అడిగితే, మీకు ఏ రేట్ చెప్పాను ఏంటని నేను మీకు క్లారిటీగా ఇస్తాను. మేము చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయమండి. నేను ఆ రోజుకి ఈ రోజుకి హెల్త్ పరంగానే చేస్తున్నానని చెప్పాను, హెల్త్ పరంగానే చేస్తాను, హెల్త్ పరంగానే ప్రజలకి తక్కువ ధరకు ఇవ్వాలనేది నా ఆలోచన. ఇవాళ ఇదిగోండి సాంబార్ మసాలాలు, చికెన్ మసాలాలు, ఇది చారు రసం, ఇది కూడా ఇంతేనండి. ఇలా ప్యాకెట్స్ ఇలా పెడతాం. ఇది చికెన్ మసాలా, ఇది కూడా 5 కేజీలు వస్తుందండి. మన దగ్గర ఏంటంటే ఏదైనా 5 కేజీ 5 కేజీస్ మనం ఎందుకు ఇస్తామంటే, ఇప్పుడు కేజీ ఇప్పుడు ఇలా మనం దీంట్లో చక్కగా సెట్ చేస్తామండి. 5 కేజీస్ అంటే ఇగో ఇలా 1 by 1 పెట్టేసేసి 5 కేజీస్ బ్యాగ్స్. ఇప్పుడు కస్టమర్లు ఏం చేస్తారంటే, మాకు మన కారం వచ్చేటప్పటికి ఒక 50 కేజీస్ ఇవ్వండి మేడం, ఇవి ఒక 20 కేజీస్ ఇవ్వండి, ధనియాల పౌడర్ 10 కేజీస్ ఇవ్వండి. అట్లా మనకు ఉన్నాయన్నీ కూడా, మన దగ్గర ఉన్నాయన్నీ కూడా అవి 10, అవి 5 అలా తీసుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఇట్లా ఈ ప్యాకేజీ చేసి ఇస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మేడం మీరు ఓపెన్గా చెప్పండి, మాకు ఓపెన్గా మీరు రేట్ చెప్పండి అంటే, నేను ఇచ్చే రేటు చెబితే మా దగ్గర నుంచి తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళు ఎంతకు అమ్ముకుంటారు మీరు చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి. వాళ్ళు కూడా ఒక 20 రూపాయలు, ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చి కొనలేరు. సపోజ్ హైదరాబాద్లో బేరం చేసుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు నరేష్ అనే అతను హైదరాబాద్ కూకట్పల్లిలో నెంబర్ 1గా చేస్తున్నాడు. అతను మా దగ్గర తీసుకున్న రేటుకి ఆయనకి ఎక్స్పెండిచర్ మళ్ళీ పైన ట్రాన్స్పోర్ట్కే కానీ, మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఇంటికి వెళ్ళడానికే కానీ పైన ఒక 20 రూపాయలు పడుతుంది. ఆయనైనా ఒక 10-20 చూసుకొని అమ్ముకోవాలి కదా. అలాంటప్పుడు నేను ఇక్కడ ఇచ్చే రేటు, ఆయనకి ఇచ్చే రేటు మీ కస్టమర్కి ఇస్తే అతను ఇంక అమ్ముకోవాలి సుఖమేంటి చెప్పండి ఒకసారి మీరు. మెయిన్ కాన్సెప్ట్ మీరు ఇప్పుడు ఇవాళ అంతకుముందు నేను కారం ఫస్ట్ పెట్టినప్పుడు, ఈ సంవత్సరం జనవరి కాకుండా జనవరి ముందు చాలా తక్కువ ఉంది రేటు, అప్పుడు పంట బాగా వచ్చింది. ఇప్పుడు ఇయర్ అసలు కారం మంచి క్వాలిటీ కారం కూడా రావట్లా. మనం వాడే 341 ఎంత ఉందో ఒకసారి కనుక్కోండి. మేము యార్డ్లోనే మాకు 250 తక్కువ దొరకట్లా, 240, 250, 230 అని కూడా మంచి కాయ దొరకట్లా. ఇప్పుడు అంతా కూడా ఏసీ కాయ బయటకు వచ్చిందండి. ఇప్పుడు మీకు ఫస్ట్ మార్చి ఏప్రిల్లో వచ్చిన క్వాలిటీ ఇప్పుడు ఎవరికి రాదు. క్వాలిటీ అయితే అదే ఉంటుంది, కానీ మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టి తీస్తాం కాబట్టి కొంచెం అప్పటికి ఇప్పటికీ క్వాలిటీ తేడా ఎవరు దేవుడు అమ్మినా కూడా క్వాలిటీ తేడా వస్తుంది కొంచెం. అలాగే రేటు ప్రైస్ కూడా తేడా వస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము ఏ రోజు ఎంత రేటు ఉంది మిరపకాయ, దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకొచ్చి చక్కగా మనం, అంతకుముందు అంటే మనం గుంటూరు వెళ్ళాల్సి వచ్చేది, గుంటూరులో కొన్నా కూడా అక్కడే ఆడించుకొని వచ్చేదాన్ని. ఇప్పుడు అలా కాదు, మనం డైరెక్ట్గా లైవ్లో ఆడాలని చెప్పేసి మిషన్ పెట్టుకున్నాం. మనం అంతా దీన్ని ఎక్స్పెండ్ చేసుకున్నాం, ఎక్స్పెండిచర్ ఎక్కువ పెట్టుకున్నాం. అయినా కూడా నేను ఆ రోజుకి ఈ రోజుకి 10 రూపాయల మార్జిన్తోనే చేస్తున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే, చికెన్ మసాలా చాలా బాగుందండి, కానీ మేము వేరే కంపెనీలతో చూసుకుంటే ఆ కంపెనీ లాగా ఉండట్లేదండి, ఆ కంపెనీ వచ్చేటప్పటికేమో వేరే స్మెల్ వస్తుందని. అంటే ఏమండి, మనము చికెన్ మసాలానే చేసాం మనం. అలాగే సాంబార్ మసాలానే చేసాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వేసే వస్తువులన్నీ కూడా అసలు దాంట్లో పనికొచ్చే ఏ పడితే అవి మొత్తం కలిపేస్తే గ్యాస్. మనం ఇంట్లో చికెన్ మసాలా ఏం వేసుకుంటామండి, ధనియాలు, గసగసాలు, తర్వాత చెక్క, లవంగ, తర్వాత ఇలాచి వేసుకుంటాం. అలాగే వేసా. లేదండి, ఒక్కొక్క ఏరియా ఉంది. ఇప్పుడు మాకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఇలా తింటారు. అలాగే వచ్చేటప్పుడు విజయనగరం, శ్రీకాకుళంలో వేరే రకంగా చేసుకుంటారు. ఇటు రాయలసీమ, కడపలో కొంచెం ఘాటు ఎక్కువ తింటారు. హైదరాబాద్ వాళ్ళు ఇంకో రకంగా తింటారు. ఇప్పుడు మాకు కావాల్సిన వ్యక్తి మా బాస్ నాకు సలహా ఇచ్చారు, అమ్మా అది కాదు, నువ్వు ఏరియాని బట్టి చెయ్యి, కొన్ని 4-5గా ఫేవర్గా చేసి పెట్టుకో, ఏ ఏరియాకి ఆ ఏరియా పంపించు. ఎందుకంటే ఇప్పుడు మీ ఏరియాలో తిన్నట్టుగా మా ఏరియాలో తినరు, మా ఏరియాలో తిన్నట్టుగా మీ ఏరియాలో తినరు అని చెప్పారు. దాన్ని కూడా నేను ట్రై చేస్తాను. ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లా ఇటు వరకు ఒక ఫేవర్, అటు ఫేవర్ అంటే కాదు, కానీ కొంచెం మార్పు చేర్పులు, ఘాటు ఎక్కువ ఘాటు తక్కువ వరకు నేను మార్పు చేర్పు చేయగలుగుతాను. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు చికెన్ కూర ఒక 1 కేజీ కూర వండుకొని మసాలా వేసుకొని చూడండి, మీకు గ్యాస్ రాదు. ఎందుకు రాదంటే, మనం గ్యాస్ వచ్చే పదార్థాలు వాడం. మనం ఇంట్లో చక్కగా లైట్గా వేపుకొని మనం మిక్సీలో వేసుకొని ఎలా చేసుకుంటామో, మనం దంపుడు దాంట్లో చేస్తున్నాం.
దంపుడు కెపాసిటీ రోజుకి వచ్చేటప్పటికి నాకు ఒక 100 కేజీల దాకా వచ్చింది. దగ్గర దగ్గర 100 కేజీలు నేను వేసుకుంటున్నాను. ఏ రోజుకి ఆ రోజు చక్కగా ప్యాకింగ్ చేసుకుంటున్నాను. ఆర్డర్స్ ప్రకారం పంపించుకుంటున్నాను. ముందుకు ముందు 100 కేజీ 200 కేజీ నేను చేయట్లా. ఎందుకంటే నాకు ఆర్డర్స్ ప్రకారమే ఇప్పుడు ఉన్న ఈ 5 కేజీలు ఒక 25 కేజీలు, అది రసం పౌడర్ 25 కేజీలు అలా ఉంచుకుంటున్నాం. ఎవరికి కావాలో పంపిస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే చేసుకుంటున్నాం. దీన్ని మనం ఫస్ట్ నుంచి కూడా మన స్పైసెస్ బై అమ్మ మనం చెప్పేది ఏంటంటే హెల్త్, మనం తినే వస్తువులు మనకి హెల్త్ పరంగా ఆరోగ్యపరంగా ఉండాలి. రీజనబుల్ ప్రైస్ ఉండాలి. ఇవాళ ఉన్న ఫాస్ట్ కల్చర్లో చేసుకునే ఓపిక లేదు కాబట్టి మనము మన ఇంట్లో చేసుకున్నట్టు మన అమ్మలు చేసినట్టుగా మనం అందించాలి అన్న ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం. మీరు ఏదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మీరు రేట్లు ఎక్కువ చెప్తున్నాం అనుకోవద్దు. మీరు బయట ఒకసారి కనుక్కోండి. మళ్ళీ బయట క్వాలిటీ కూడా చూడండి. వాళ్ళ క్వాలిటీ చూడండి, మన క్వాలిటీ చూడండి. కొంతమంది నాకైతే డైరెక్ట్గా చెప్పారండి, మేడం గారు మాకు అసలు క్వాలిటీ అవసరం లేదు, మాకు ఈ రేటుకి ఇస్తారా, తాలో పోలో వేస్తాను. నేను ఇవ్వను అన్న. అదేంటండి, నేను నెలకు ఒక 5 టన్నులు, నాకు 5 టన్నులు కాదు 10 టన్నులు తీసుకుని ఇవ్వను. నేను ఆ తాలు దగ్గరికి వెళ్ళలేను, నాదేంటమ్మ పనికిరాని మిరపకాయ నేను కొనలేను, నేను ఏపించలేను. నాది ఏ మూల ఏ ప్రాంతంలో నా ఇండస్ట్రీలో చూస్తే ఎక్కడ చూసినా క్వాలిటీ, నీట్నెస్, చక్కగా టేస్టు, హెల్త్ పరంగా నేను చూసుకుంటాను. నేను 10 రూపాయలతో నేను నీకు తాలుగీలు వేసిస్తే నా మిషన్లో నాకు వాల్యూ ఉండదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న కస్టమర్, మా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా నేను లేనప్పుడు మీరు అడిగినా కూడా మేము ఏం వేస్తాము ఎలా వేస్తామో చెప్పగలగాలి. మా స్టాఫ్ మేడం మంచిగా ఒక రకంగా అమ్ముద్దాం అనుకుంటే నాకు వాల్యూ ఏముంటుందండి, మీరు చెప్పండి ఒకసారి. అందుకని కొంతమంది ఇంకో కామెంట్స్లో ఏం పెడుతున్నారంటే, రేట్లు పెట్టండి మేడం, మీరు రేట్ చెప్పట్లేదు అని బాగా ఎక్కువ శాతం చెప్తున్నారు. రేట్స్ చెప్పలేమండి. మీకు ఫోన్ నెంబర్ పెట్టండి అంటున్నారు. ఫోన్ నెంబర్ మన డిస్ప్లేలో ఇస్తున్నాం. ఒక నెంబర్ 9000 166 199 ఎప్పుడు నేను అవైలబుల్గానే ఉంటాను. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను. ఏది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో. మీరేం కంగారు పడద్దు. నాకు వచ్చే వ్యాపారాన్ని ఎవరు వదులుకుంటారని చెప్పండి ఒకసారి. ఒకప్పుడు మనం ఒక కారం పసుపుతో వచ్చింది. ఇవాళ కారము, పసుపు, ధనియాల పౌడరు, రాక్ సాల్ట్, కారంలో 3 రకాలు: ఆవకాయ కారం, మసాలా కారం, ప్లెయిన్ కారం, రాక్ సాల్ట్, మనకు రసం పౌడరు, మసాలా పౌడరు, తర్వాత గరం మసాలా, అదేంటమ్మా సాంబార్ పౌడరు, 4 రకాలు. ఇక్కడికి మెంతిపిండి, ఆవపిండి, పసుపు, 12-13 రకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఐకాస్ని తీసుకున్న మన దగ్గర చిల్లర కొట్టుకెళ్ళి మీకు 2-3 వేలు తేడా వస్తుంది అప్పటికిప్పుడు. నేను చెప్తున్నా. అలాగే 2-3 వేల రూపాయలు మనం క్వాలిటీ తీసుకోవచ్చు, హెల్త్ పరంగా మనం హెల్త్ కాపాడుకోవచ్చు, మంచి నెంబర్ 1 టేస్ట్ ఉన్న పదార్థాలు తీసుకోవచ్చు. దయచేసి మనకి ఒక్కటి గుర్తుంచుకోండి, అబద్ధాలాడి వ్యాపారం చేయడం ఎన్నాళ్ళు ఉండదు. ఇవాళ ధనియాలు దగ్గర 200 దాటిపోయింది హోల్సేల్లో. మేము తీసుకొని బస్తాలు తీసుకుంటేనే, కేజీలు కాదు, ఇక బస్తాలు చూడండి, బస్తాలు తెప్పించాను నేను. బస్తాలు తీసుకుంటేనే మనకి 200 దాటిపోయింది. జీలకర్ర 270, 250, 260 అమ్ముతున్నాయి మంచి. నేను రాసి రకం తేలేను, క్వాలిటీ తీసుకొచ్చి ధనియాలు కానీ అవన్నీ డైరెక్ట్గా ఏపీ. ఇప్పుడు చాలామంది ధనియాల పౌడర్ చేసేటప్పుడు యాపకోకుండా దాన్ని తీసుకొచ్చి మొత్తం పెడతారు. మేము జల్లెడు కూడా చూడండి, ధనియాలు దాంట్లో తుక్కేమన్నా ఉంటుందేమోనని ఇదిగోండి మా వాళ్ళతో జల్లిస్తా. చూసారా, ఓల్స్ కూడా పెద్దగా ఉన్నాయి. దీంట్లో ఏమన్నా ఇట్లా జల్లిచ్చేసి నీట్గా తీస్తారు. మళ్ళీ మాకు దీంట్లో జల్లిచ్చిందే 2-3 కేజీలు వస్తాయి వేస్టేజ్ దాంట్లో. ఎందుకంటే వాళ్ళు నీట్గా చేసి ఎందుకు ఇస్తారని చెప్పండి ఒకసారి ఎవరైనా. మళ్ళీ అవన్నీ చేసి మళ్ళీ దాంట్లో ఏపుతాం, మేము రోస్ట్ చేసి మేము దంపుడు మిల్లో పెడతాం. అంటే మాకు ఎంత కాస్ట్ పడుద్ది? ధనియాల పౌడర్ మేము ఎందుకు పెంచుతాం చెప్పండి ఒకసారి. అందరూ అంటే ఇప్పుడు మీకు అటు గుజరాత్ నుంచి అటు నుంచి వస్తాయి. వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా తీసుకొని తుక్కు చెదారం పొలంలో ఉంటాయి, ఇంత పొలంలో. ఆ పొలంతో పాటు వేసేసి సగం తుక్కు మొత్తం వేసేసి ఇచ్చేస్తారు తక్కువకి. ఏముంది, ఆ ధనియాల రేటుగా 180కి ఇస్తారో 190కి ఇస్తారో వాళ్ళు ఇచ్చేస్తారు. మనం అలా ఇవ్వలేము. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మీరు కొని చేస్తే ఎంత బుద్ధి అనేది. నేను తప్పకుండా చెప్పేది ఏంటంటే, మా కస్టమర్స్ అందరికీ కూడా మీరందరూ కూడా మీరు అపోహపోవద్దు. మీకు ఏదైనా నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా అడగండి. మన దగ్గర మోసం ఉండదు, చీటింగ్ ఉండదు. అంతకుముందన్నా మనం కారంలో అన్నీ కలిపి మసాలాలు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు చాలా ఈజీగా చక్కగా మనకి దంపుడు మిషన్ ఉంది. దంపుడు మిషన్లో మిరపకాయలు వేస్తున్నాం, అన్నీ వేస్తున్నాము, చక్కగా ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం, అది నీట్గా వస్తుంది మనకి. ఎల్లుల్లిపాయల కారం ఏంటండి. నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది ఇడ్లీ కారం అడుగుతున్నారండి, బాగా ఇడ్లీ కారం అడుగుతున్నారు. అంటే ఇడ్లీ కారం అంటే హోటల్స్లో మనకి ఈ కారప్పొడి అంటారు కదా, మనకి చట్నీతో పాటు కారప్పొడి వేస్తారు. అది చేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ స్టెప్ కనుక్కుంటున్నాను. నాకు కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే నేను అది కూడా చేస్తాను. ఎందుకంటే ఇడ్లీ కారంలో
2 రకాలు ఉన్నాయంట. ఫస్ట్ అయితే నేను మా ఎండుమిరపకాయలు, చింతపండు, ధనియాలు అయన్నీ ఏసి మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేద్దాం అనుకుంటున్నాను నేను. అది కూడా దంపుడు దాంట్లోనే కొడదామని చూస్తున్నాను. నెక్స్ట్ మనం అనుకున్నట్టు శ్రావణ మాసానికన్నా మన కందిపప్పు, తర్వాత సా వే మినపప్పు, మినపగుళ్ళు, పచ్చెనగపప్పు అవన్నీ కూడా పెసరపప్పు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. మీరు సహకరిస్తే. మీకు మా ప్రోడక్ట్‌లో ఏమన్నా తేడా ఉంటే నాకు చేయండి. నేను చెప్తాను. మెసేజ్ పెట్టండి. మీతో మాట్లాడతాను. కానీ ఒకటి మాత్రం మనకి కాన్సెప్ట్ ఒకటేనండి. హెల్త్, రూ. 10తో మార్జిను, నీట్‌నెస్. ఎక్కడికెళ్ళినా మన ఇంట్లో కూడా నీట్‌నెస్ ఉండదు. అంత నీట్‌గా చేపిస్తా. ముందు రావటమే నాకు క్లీనింగ్ చేయాలి. చూసారా అందరూ కింద పోస్తారు కారాన్ని. నేను కింద పోయనసలు. ఉన్న దాంట్లో ఒక బస్తా చేసినాక ఇంకో బస్తా ఏసుకోండి. ఇంకో బస్తా చేస్తే ఇంకో బస్తా ఏసుకోండి. కింద గోను సంచేసి దాంట్లో పోసి నీట్‌గా చేపిస్తా. మీరు కావాలంటే చూసుకోండి, చెక్ చేసుకోండి. మీరు ఏ టైంలో వచ్చినా కూడా నాకు చాలా శుభ్రంగా కనీసం ఇంత సన్న ఎంటిక ముక్క కూడా కనపడదు మా దగ్గర. కొంతమంది మాస్క్ ఏసుకుంటున్నారు మేడం మీరు. మాస్క్ కనపడట్లేదు మాకని అంటున్నారు. ఇగో చూసారు కదా! ఈ తుమ్ములు, దగ్గులు పక్కనే మన కారం చేస్తారు కాబట్టి ఈ గదిలో ఉండటం చాలా కష్టంగా ఉంటది. అందుకే నేను మొన్న 2, 3 సార్లు మాస్క్ ఏసుకున్నాను. మాస్క్ ఏసుకున్నా నేనేనండి. మీరేం కంగారు పడొద్దు. మనకెవరో దీంట్లో పార్ట్నర్స్ లేరు. లేపోతే ఎవరిదో మనం చేయట్లేదు. నా సొంతది. నాకిష్టం వచ్చినట్టు నేను అమ్ముకుంటాను. నేను క్లీన్ చేసుకుంటా. నా డబ్బులు మిగలని రోజు కూడా కస్టమరు హ్యాపీగా ఉంటారనుకుంటే నేను చేసుకున్నాను. మొన్నటిదాకా అలాగే చేశాను ఫస్ట్‌లో. రేటు పెరిగినప్పుడు కూడా నేను పెంచలేదు. అదే రేటుకి పంపించాను. దయచేసి మీరు సపోర్ట్ చేయండి. మీరు వెరిఫై చేసుకోండి బయట ఎంతుందని. ఆ కారాన్ని చూడండి, మా కారాన్ని చూడండి. తప్పుకోకుండా కస్టమర్లకి నెక్స్ట్ వీడియోలో ఇంకా వచ్చే కొత్త ప్రొడక్ట్స్ కూడా పెడతానండి. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.